హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ టారిఫ్ లొల్లేందో భయ్, కానీ మన ఇండియా మాత్రం చాలా వరకు అయితే నష్టపోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన ఇండియన్ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అమ్మ నెక్స్ట్ లెవెల్లో డ్రాప్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. $2 ట్రిలియన్ అనేది తగ్గిపోయినాయి. మొన్నటికి మొన్న పొద్దున్న లేచి చూసే వరకు కంప్లీట్ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇటు ప్రోన్స్ బిజినెస్ కూడా మనకైతే డౌన్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ప్రోన్స్ బిజినెస్ ఏదైతే ఉందో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రోన్స్ బిజినెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 40 రూపీస్కి కేజీ అమ్ముతున్నారనమాట ప్రాన్స్. అంత లెవెల్లో మనకి మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది ఆ ఒక్క టారిఫ్ లొల్లి వల్ల. అర్థమైంది. ఆ టారిఫ్ అనేది చాలా చాలా మీకు ఏ విధంగా చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక మరి ఈ యొక్క టారిఫ్లు అనేవి ఈ విధంగానే కొనసాగినాయి అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే లైక్ మనం చూసుకున్నట్లయితే చైనా మీద 50% టారిఫ్ విధిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ చేసిండనమాట. ఇంకా మరి ఫస్ట్ ఏమో 34% అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడేమో ఏది కౌంటర్గా చైనా ఏం చేసింది, 34% టారిఫ్ విధిస్తున్నామని చెప్పేసి చెప్పింది అనమాట. అయిపోయిందా? ఆ తర్వాత ఇంకా గోవిందా, ఇంకేమున్నది, మేమైతే 50% టారిఫ్ విధిస్తున్నామని చెప్పేసింది అనమాట. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ అమ్మ చెప్పేసిండు. ఇక మరి ఇటు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే పెట్టినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ రిస్ట్రిక్షన్స్ అందులో కొద్దిగా మేజర్గా మనకు కనిపిస్తున్నటువంటి రిస్ట్రిక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే హాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా అయితే బ్యాన్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. హాలీవుడ్ మూవీస్ అయితే చైనాలో అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉండదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం మనకి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సర్వీసెస్, మనకి ట్రేడింగ్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, డేటాకు సంబంధించినటువంటి కంప్లీట్ వాళ్ళకు ఏది మనకి లైక్ యూఎస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ డేటా కావచ్చు, ఇంపోర్ట్ డేటా కావచ్చు, ఏదైతే ఉందో కంప్లీట్ డేటాని అది మొత్తం దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, అవన్నీ కూడా మనకైతే ఇక నుండి వెళ్ళి పని చేయమని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక మరి నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి ఈ ఇన్సిడెంట్తో అయితే మనకి తెలిసిపోతుంది. ఇక మరి ఆట ఆడుకుంటారు. ఇక మరి నెక్స్ట్ లెవెల్లో మనకైతే ఈ యొక్క టారిఫ్ లొల్లి అయితే నడుస్తుంది. ఈ యొక్క టారిఫ్ లొల్లి వల్ల ఇండియాకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొట్టు మిట్టచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ అవి ఎంతవరకు మనకి ఉపయోగపడతాయని చెప్పేసి ఒక వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అమెరికాకి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే లైక్ ఈ ఏషియన్ కంట్రీస్ మనకి లైక్ చైనా నుంచి వెళ్ళి కావచ్చు, ఇండియా నుంచి వెళ్ళి కావచ్చు, ఈ మనకి లైక్ మేజర్గా చూసుకున్నట్లయితే ఈ రెండు కంట్రీస్ నుంచి మనకి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ చాలా వరకు మనం అయితే ఎక్స్పోర్ట్ చేసే పనిలో అయితే ఉంటామని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ అనేవి చాలా చాలా కీలక రోల్ ప్లే చేస్తాయి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధానంలో. మరి ఈ ఎలక్ట్రానిక్స్ మీద డైరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే చైనా మీద టారిఫ్లు కనుక విధించింది అనుకోండి అమెరికాకు, ఇండియాకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ తయారయ్యేటువంటి చిప్స్ కావచ్చు, ఇక్కడ తయారయ్యేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి కొనేదానికి అయితే మళ్ళీ అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇవన్నిటినీ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అమెరికాకు ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే అంటే లైక్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మనకి అక్కడ లాభాలు వచ్చే ఛాన్స్ అనే ఉంది. ఎంతవరకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ఇండియా మీద ఎంత పర్సెంటేజ్ టారిఫ్ ఉంది? 26% లేదా 27% మనకి ఇండియా మీద టారిఫ్ అనేది ఉంది. ఇదే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వేరే ఇంకొక కంట్రీ ఏదైనా మనకి లైక్ ఉంది అని అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి మనం చూసుకున్నట్లయితే యూఏఈ ఉంది. అంటే లైక్ యూఏఈ ఉంది అనుకోండి, అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి 10% మాత్రమే టారిఫ్ ఉంది. కాబట్టి అక్కడ నుండి కూడా మనకైతే ఎక్కువగా మొత్తంలో అమ్ముడుపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ నుంచి వెళ్ళి అమెరికా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. కాబట్టి మన ఇండియా మీద చాలా వరకు ఎక్స్పోర్ట్స్ మనకి లైక్ అమెరికా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది కాస్త లిమిట్గా ఉండే ఛాన్సెస్ అనేవి కొడుతున్నాయి అనమాట. ఇక్కడ అర్థమైందా? లేదు అని అంటే మాత్రం ఏం చేస్తారంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అది మనకి లైక్ మొబైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, బయోమెకానిక్ చిప్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే టారిఫ్ తక్కువగా ఉందో ఆ కంట్రీకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ కంట్రీలో కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడి నుంచి కనుక మనం ఎక్స్పోర్ట్ చేసినట్లయితే అమెరికాకు, లేదా అమెరికాలోనే ఇటువంటి కంపెనీస్ కనుక పెట్టుకున్నట్లయితే అక్కడనే
అక్కడ నుంచి మనకి తక్కువ ధరలో మనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఒక ఏదైతే మనం మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఇండస్ట్రీస్ లెవెల్స్ అనేవి పెరగాలని చెప్పేసి మనం చేస్తున్నటువంటి ఏదైతే పద్ధతి ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మనకైతే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి థ్రెట్ ఉంది, లాభం అంటే లైక్ నష్టం ఉంది, లాభం ఉంది, రెండిట్లో ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాకి చాలా వరకు కొద్ది మేర చూసుకున్నట్లయితే ఒక 2-3 ఇయర్స్ వరకు కాస్త లాభాలు వచ్చే ఛాన్స్ అనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 2-3 ఇయర్స్ లేకపోతే ఒక 4 ఇయర్స్ వరకు మనకి లాభాలు వచ్చే ఛాన్స్ అనే ఉంది. ఆ తర్వాత నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే మాత్రం సింపుల్గా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే బదులు అమెరికాలోనో లేకపోతే టారిఫ్లు తక్కువగా ఉన్నటువంటి కంట్రీలోనో మనమైతే ఇండస్ట్రీ లెవెల్ అనేది మనకి పెంచుకుంటూ పోయినట్లయితే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినా అక్కడి నుంచి కనుక అమెరికాకి ఇంపోర్ట్ చేసినా కానీ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినా కానీ అక్కడ తక్కువ అమౌంట్ పడుతుంది కాబట్టి అక్కడ ఇండస్ట్రీ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాస్త ఇప్పుడు చైనా కంటే మనది కాస్త బెటర్గా ఉంది కాబట్టి మనం కాస్త లాభపడే ఛాన్స్ అనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేబీ ఈ టారిఫ్ అనేది ఇండియా మీద తీసేయచ్చు, కాస్త చర్చలు అనేవి జరుగుతున్నాయి, అవి కాస్త తగ్గించచ్చు లేకపోతే తీసేయచ్చు. మన ఇండియా వాళ్ళు కూడా కాస్త టారిఫ్స్ అనేవి కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే తగ్గించడం అయితే జరిగింది. వాటి అనుగుణంగానే ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టారిఫ్స్ అనేవి విధించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరిగా ఈ యొక్క టారిఫ్ల వల్ల మన ఇండియాకి ఒరిగేటటువంటి లాభం అయితే ఉంది, కానీ ఎంతవరకు అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ అది కత్తి మీద సాము లాంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క టారిఫ్ అనేది కాస్త ఎక్కువైనా కానీ ప్రాబ్లమే, కాస్త తక్కువైనా కానీ ప్రాబ్లమే, అది 100% కొడుతుంది భయ్య చెప్తుంది. మరిగా ఇక్కడ తయారయ్యేటువంటి ఐఫోన్స్ కావచ్చు, ఇక్కడ తయారయ్యేటువంటి మన ఇండియాలో కావచ్చు, చైనాలో కావచ్చు, ప్యూర్గా మనం చూసుకున్నట్లయితే ప్యూర్ డిపెండింగ్ ఆన్ ఇండియా అండ్ చైనా, రెండు కంట్రీస్ మీద చాలా వరకు ఐఫోన్స్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొబైల్స్ కావచ్చు అమెరికా డిపెండ్ అయి ఉంటుంది. అది 100% చెప్తున్నా, అర్థమైందా? మరిగా ఇక్కడ నుంచి మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాటి మీద మనకి ప్రైజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి కొట్టుమిట్టచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇక మరి అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా మనకైతే ప్రైజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంది. మరి ఈ సాకుతోని ఏం చేస్తారంటే మాత్రం ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకైతే ఏదైతే బయట దేశాలకు అమ్ముడుపోతలేదు కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనకైతే ప్రైజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ప్రైజెస్ కనుక పెరుగుతూ పోతూ ఉంటే ఏమవుతుందంటే మాత్రం సింపుల్ మిడిల్ క్లాస్ వాడు బతుకు ఆగమవుతుంది, అది 100% చెప్తున్నా. మరి నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి రిసెషన్ అయితే రాబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క టారిఫ్ల విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మొన్న మనం చూసుకున్నట్లయితే దారుణం అబ్బా, అది $2 ట్రిలియన్ అంటే ఏంది తక్కువ అని అనుకుంటారు అమౌంట్, అది నెక్స్ట్ లెవెల్ అబ్బా. అది తగ్గినటువంటి విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఇంకా తగ్గుతూనే ఉంది మార్కెట్, ఇంకా తగ్గుతూనే ఉంది. ఇంకా మరి ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెడిసి కొట్టకుండా కొద్దిగా బెటర్గా ఉంటే మంచిగా ఉండేది. అతడు చేసేటటువంటి ప్రయత్నం అతడు చేస్తున్నాడు, ఎందుకంటే మాత్రం అమెరికాలో తయారైనటువంటి వస్తువులు అమెరికాలోనే తయారు కావాలి, అమెరికాలోనే అమ్ముడుపోవాలి అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. మన ఇండియాలో మనం చేసుకోవట్లేదా, అంతే సింపుల్. అది ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళది. మరి ఇది స్టేబుల్ కావాలంటే మాత్రం ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి అమెరికాలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పౌరుడు కూడా మనం చూసుకున్నట్లయితే మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మార్చుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ప్రొటెస్ట్లు వస్తున్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో ప్రజల నుంచి వ్యతిరేకత మనకైతే నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎలోన్ మస్క్ కూడా దీని మీద ఎటువంటి స్పందన అయితే లేదు. ఎలోన్ మస్క్ సంబంధించినటువంటి కంపెనీ స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో అదే లాస్లో నడుస్తుంది. ఇక మరి ఇటువంటి అంటే లైక్ దానికి సంబంధించినటువంటి షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంది. యాపిల్కి సంబంధించినటువంటి మార్కెట్ కూడా డౌన్ అయిపోతూ ఉంది అనమాట. అంటే ఇక అర్థం చేసుకోండి, అటువంటి పెద్ద కంపెనీలే దివాలా అంటే లైక్ డ్రాప్ అవుతున్నాయి అంటే మాత్రం ఇక మరి గ్లోబల్ ట్రేడ్ అన్నది ఏ విధంగా ఉండొచ్చు. ఒక దేశానికి మన ఇండియా అనేది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దేశం మీద ఇటువంటి ఇంపాక్ట్ అన్నది ఒక్కసారి కనుక అది మనకి లైక్ మార్కెట్ కనుక డౌన్ అయిపోయింది అనుకోండి,
ఇక మరి మన ఇండియా లాంటి దేశాలు చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే ఛాన్సెస్ అనేవి కొట్టుమిట్టచ్చినట్టు కనిపిస్తున్నాయి భయ్య, అది 100% చెప్తున్నా. ఇక మరి మిడిల్ క్లాస్ వాడి బతికి ఏం కావాలో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. మళ్ళీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఇబ్బందుల పాలయ్యే ఛాన్స్ అన్నది చాలా వరకు మనకైతే కొట్టుమిట్టాల్సినట్టు కనిపిస్తుంది అనమాట. ఇక మరి జాబ్స్ విషయానికి వచ్చినట్లయితే మరి ఇక ఇండస్ట్రీ లెవెల్స్లో మనం చూసుకున్నట్లయితే జాబ్స్ అనేవి ఇప్పటి వరకు మనకి ఐటీ సెక్టార్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి నడుస్తుంది, అదేంటి మనకి లైక్ రెసిషన్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంటే మాత్రం ఇక దొరకడు కష్టం భయ్య, అది 100% చెప్తున్నా. జాబ్స్ కూడా ఉన్న జాబ్స్ పోయే ఛాన్సెస్ కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఎస్ఐపిలు అవి ఇవి అని చేసి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ తిరిగడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే లైక్ ఆ అమౌంట్ అనేది వస్తుందో రాదని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా ఐడియా లేదనమాట, అర్థమైందా? ఆ లెవెల్లో మార్కెట్ అనేది అతలాకుతలం అయితే అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాకి మాత్రం కాస్త బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అనే ఉంది. మనకి యుఎస్ చైనా కొట్టుకున్నట్లయితే ఈజీగా మనకైతే ఇండియా అనేది ఒక నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుంది భయ్య, అది 100% చెప్తున్నా. కానీ కత్తి మీద సాములా అంటే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కడైతే టారిఫ్ తక్కువ ఉందో లేకపోతే అమెరికాలోనే మనకి లైక్ ఉత్పత్తులు అంటే మనకి లైక్ అక్కడనే ఇండస్ట్రీ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్స్ అనేవి ఉంటుంది. అది ఉంది ఇది ఉంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒక 5-6 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాల వరకు మనకైతే మార్కెట్ అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అమెరికాకి షిఫ్ట్ అయితే మాత్రం చాలా వరకు నష్టపోయే ఛాన్స్ అనేది మనకైతే కనిపిస్తుంది. మనం ఎందుకంటే మాత్రం అమెరికాకి ఫస్ట్ అంటే లైక్ మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసామంటే మాత్రం కంప్లీట్గా మనమైతే అమెరికాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఏదైనా బిగ్ అమౌంట్ ఏదైనా ఉంది అంటే మాత్రం అమెరికాకి మనం అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి గూడ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మనం అయితే ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటాం అమెరికా తర్వాత యుఏఈ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్కి మనం అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. సెకండ్ ట్రేడ్ లెవెల్ అయితే మనకైతే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 80% ఏమో ఉంటుందన్నమాట, ఏది మనకి లైక్ అమెరికాకు మనం అయితే ఎక్స్పోర్ట్ చేసేది. మరి ఇక అంత పెద్ద మార్కెట్ కనుక మనం ఒక్కసారి కనుక కోల్పోయినట్లయితే ఏ విధంగా ఉంటుంది మరి చెప్పండి. ఇక మనకి 26% అంటే అది ఇంకా ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు ఇక టారిఫ్ అంటే ఏంది అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చినటువంటి వీడియో అయితే చూడండి, దానిలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ వీడియో అయితే చూసేసండి. మరి వీడియోకి అయితే ఇంత గ్యాస్. మరి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాయ్.